హాయ్ అండి, వెల్కమ్ టు రేవతి ఫుడ్ అండ్ హెల్త్ ఛానల్లో. ఈరోజు మనము పోలీస్ వర్గము గురించి చెప్పుకోవాల్సిన కథ అండి ఇది. అయితే ఏంటంటే 30 రోజులు మన కార్తీక మాసం చేసి పోలిపాడ్యమి రోజు దీపాలు వదులుతాం కదండి, ఇంటికెళ్ళి ఆ రోజు ఈ కథ మనము చెప్పుకోవాలండి. అయితే ఏంటంటే కృష్ణానది తీరంలో బాదర గ్రామం అనేది ఉండేదండి. పోతాడు అనే చాకలవాడు ఉండేవాడు. వాడి భార్య పేరు మాలి అండి. ఆవిడ పరమ గయ్యాలి. 4 కొడుకులు కోడళ్ళు ఉండేవారు ఆవిడకి. పెద్ద 3 కోడలు అంటే చాలా ఇష్టము. ఆఖరి కోడలు తిట్టుకుంటూ తుమ్ముకుంటూ వాళ్ళు వెళ్ళి దీపాలు వదులుతూ పెడుతూ ఉండేవారు నెల్లాళ్ళు కూడాను. పోలిపాడ్యం రానే వచ్చింది. ఆ రోజు అత్తగారు 3 కోడళ్ళు కూడా వెళ్ళి దీపాలు వదులుతూ ఈవిడ తిట్టుకుంటూ దీపాలు పెట్టేవారు. అప్పుడు ఈవిడ ఏం చేసిందంటే వెళ్ళడానికి అవకాశం లేక వాళ్ళు రానివ్వలేదని చిలిక వెన్నతోటేమో ఆవిడ చీర చింపి ఒత్తి చేసి అందులో ముంచి బాణలో నీళ్ళు పోసి అందులో ఒత్తి వెలిగిస్తే వైకుంఠం నుంచి శ్రీనివాసుడు చూసి, ఏంటి ఇంత బాగా జ్యోతి భక్తితో వెలిగించారు, ఎవరైనా సుశీల్ని పద్మశీలుని పిలిచి వాళ్ళని పంపించి ఎవరో తీసుకురండి అని చెప్తే ఆవిడ ఎవరు పోలి అండి అని చెప్పి ఆవిడని వైకుంఠానికి పుష్ప విమానంలో తీసుకెళ్తుంటే కాలు వేలేసి కూర్చుంటే అత్తగారు తోటికోళ్ళు చూసి ఆవిడ కాలు పట్టుకుని పైకి వెళ్తుంటే, సుశీలు మీరు రావడానికి అధికారం లేదు, మీరు ఎంతసేపు అందరినీ తిడుతూ దీపాలు పెట్టి పూజలు చేశారు అని పొడి చేసి వాళ్ళని కిందన పడేశారు. ఈ తల్లి పోలి ఉన్నది కదండి, ఆవిడ ఎంతో భక్తి శ్రద్ధలతోటి మనసు పెట్టి పూజ చేసింది కాబట్టి వైకుంఠానికి ఆవిడ వెళ్ళింది. చూశారండి కదా. అలా మనం ఏ పూజ చేసినా సరే మనసు పెట్టి భక్తితో చేస్తే మనకు కూడా మంచి రోజులు ఉంటాయండి. అందరూ విని కథ చెప్పుకోండి. నమస్తే అండి.